పరువు హత్యకి సంబంధించిన కేసులో ప్రణయ్ హత్య ఉదంతం గురించి కోర్టు ఒక మరణశిక్ష విధించింది. ఒకతనికి రిమైనింగ్ ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. అలానే ఒక ఆయన A1గా ఉన్న మారుతీరావు గారు చనిపోవటంతో మిగతా ఏడుగురికి ఇలా శిక్షలు ఖరారు చేయడం జరిగింది. అయితే ఇది పరువు హత్య కింద అది కోర్టు ఎస్సీ, ఎస్టీ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ప్రజా సంఘాలు, ఈ దళిత సంఘాలు వీళ్ళందరూ కలిసి అప్పుడు ఈ హత్య జరిగినప్పుడు బాగా నల్గొండ అంతా వాళ్ళు ధర్నాలు చేయటము, చాలా యాజిటేషన్ చేయటం ఇవన్నీ చేశారు. తర్వాత నిన్న కోర్టు తీర్పు వెలువడే టైంలో గూడా ఈ ప్రజా సంఘాలు గాని వీళ్ళంతా చాలా మటుకు అక్కడ జమయ్యి కోర్టు తీర్పు ఏం వస్తుంది ఏంటి అనేది వాళ్ళు ఆసక్తిగా అందరూ అక్కడ చేరటం, తర్వాత ఈ ఈ రకంగా తీర్పు రావటం ఇదంతా మనం చూసాం. అయితే ఇప్పుడు ఇటువంటి కేసుకు సంబంధించి పరువు హత్య గతంలోనే ఇది ఈ పరువు హత్య జరిగిన తర్వాతే నాగరాజు అనే అతను ఒరిజినల్‌గా ఎస్సీ. అయితే ఇప్పుడు ప్రణయ్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ శిక్ష విధించడం జరిగింది. అయితే ఇతను ఎస్సీగా పుట్టి మతం ఎప్పుడైతే చేంజ్ అయ్యారో వాళ్ళు బీసీల కిందకొస్తారు. అయితే ఇతను బై బర్త్ ఎస్సీగా ఉన్నా గాని మతం మారారు. అయినా ఎస్సీ, ఎస్టీ కోర్ట్ కింద దీన్ని విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలో సరూర్ నగర్‌లో ఇదే పరువు హత్య నాగరాజు అనే వ్యక్తిని చంపడం జరిగింది. అతను వేరే మతం, అంటే ఇది కులాలకు సంబంధించిందైతే అది వేరే మతానికి సంబంధించిన అస్రిన్ బేగం అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఈ అస్రిన్ బేగం అన్నదమ్ములు నాగరాజుని పట్టపగలు దారుణంగా హత్య చేయటం జరిగింది. అంటే ఇందులో పరువు హత్య ఒకటే కాకుండా మతపరమైన అడ్డంకి కూడా రావటం మనకు తెలుసు. అయితే ఈ ప్రజా సంఘాలు గాని, ఈ దళిత సంఘాలు గాని ఇవన్నీ ఈ కేసుని ప్రణయ్ అమృత విషయంలో ప్రణయ్ హత్య కేసు గురించి వీళ్ళు చేసిన తీవ్రమైన పోరాటం గాని, ఇటువంటి గొడవలు లేకపోతే ధర్నాలు ఈ నాగరాజు హత్య ఉదంతంలో మనకి అంతగా కనబడదు. కారణం ఏందంటే అవతల ఈ హత్య చేసిన వాళ్ళు ఒక ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి, అంటే వాళ్ళ జోలికి మనం పోకూడదు అనే భయం వీళ్ళల్లో గూడు కట్టుకొని ఉండటము. ఇటు పక్క ఏందంటే మారుతీరావు గాని వీళ్ళ ఫ్యామిలీ వైశ్య వర్గానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు కాబట్టి, అగ్రవర్ణాన్ని ఏ రకంగా అయినా రోడ్డు మీదకి లాగాలి, వాళ్ళని ఎలాగైనా సమాజంలో తక్కువ చేసి చూపించాలి అని ఒక రకమైన కుట్రలో భాగంగానే ఇట్లా, అంటే న్యాయం అనేది ఎవరికైనా భారతదేశంలో ఒకే రకంగా ఉండాలి. వీళ్ళు చేసింది ఎక్కడ అన్యాయం జరిగినా వీళ్ళు దళితులకో లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగితే వీళ్ళు గొడవ చేయటమో లేకపోతే ఏదైనా ఎవరు తప్పు పట్టరు. వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కఠినంగా అడిగి తీరవలసిందే. కానీ ఇక్కడ ఈ వ్యత్యాసం అనేది ఎందుకు వీళ్ళు చూపిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే వాళ్ళ వర్గం పట్ల వీళ్ళకున్న భయం వల్లే అనుకోవచ్చు. లేదా లోపాయికారి ఒప్పందమా ఏదైనా. ఎందుకంటే అగ్రవర్ణాలనే మనం దుమ్మెత్తిపోయాలి, బురద జల్లాలి. మిగతా వాళ్ళు, అంటే వీళ్ళు హంతకులు, హత్య చేసింది అగ్రవర్ణాలు ప్రణయ్ విషయంలో. కానీ ఇక్కడ నాగరాజు విషయంలో అస్లిన్ బేగం అన్నదమ్ములు వాళ్ళు ఆ వర్గానికి చెందిన వాళ్ళు జోలికి మాత్రం వీళ్ళు వెళ్ళటం అనేది మనం చూడలేదు. అంటే చట్టం అలానే కోర్టులు కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టు కిందకే ఇది నాగరాజు కేసు కూడా వస్తుంది. ఇలా ఈ రెండిటికి పరువు హత్యలు ప్లస్ పరువు హత్యతో పాటు ఇది మతపరమైన ఇది కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడరు. గతంలో మనకి ఒక గిరిజన యువతిని, అంటే ఆ అమ్మాయి దువ్వెనలు, రిబ్బన్లు, పిన్నీసులు ఇలా ఇవి అమ్ముకునే ఒక అమ్మాయిని ఇద్దరు జిహాదీ గాళ్ళు రేప్ చేసి దారుణంగా హత్య చేసినప్పుడు కూడా ఈ ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన ఈ సంఘాలు గాని, ఇవి గాని నోరెత్తి మెదిపింది లేదు. అట్లానే పత్రికలు గాని, ఈ మీడియా గాని వీళ్ళందరూ చేతులు పడిపోయినట్టు ఈ విషయాల మీద రాసినంతగా ఈ విషయాలు పట్టించుకోరు. ఎందుకంటే అవతల వర్గాల మీద భయం. ఆ వర్గాల భయం పడుతూ ఆ బతికే బదులు వీళ్ళ వృత్తి మానేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత పోలీసులు కూడా ఈ ప్రణయ్ హత్య కేసు ఛేదించడంలో గాని దేనిలో అయినా చాలా పకడ్బందీగా సాక్షుల్ని గాని 102 మంది సాక్షులు ఎవరినో వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలానే సాక్ష్యాధారాలు కూడా బలంగా వాళ్ళు సేకరించటము, ఛార్జ్ షీట్ వేయటము, తద్వారా ఇప్పుడు ఈ శిక్షలు పడటము జరిగింది.
అలానే అప్పుడున్న అక్కడ ఎస్పీ రంగనాథ్ గారు ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ గాబట్టి, చాలా తెలివిగా ఆయన వ్యవహరించటం, ఈ కేసుకు సంబంధించిన అన్ని రకాలుగా పకడ్బందీగా సాక్ష్యాలు గాని, చార్జ్ షీట్ దాఖలు చేయటం గాని ఆయన చేయటం వల్ల ఈ ఈ రకమైన న్యాయం వాళ్ళకి జరిగిందనుకోవాలి. అలానే మిగతా ఈ నాగరాజు కేసు ఇక్కడ మన సరూర్ నగర్‌లో జరిగిన నాగరాజు కేసు గూడా హత్య ఉదంతం మీద పోలీసులు అంత తీవ్రమైన దృష్టి ఎందుకు పెట్టలేకపోతున్నారు? అక్కడ రేపు ఇటువంటి తీర్పే అక్కడ గూడా అక్కడ హత్య చేసిన వాళ్ళ అశ్విని బేగం అన్నదమ్ములకు గూడా ఈ రకంగా ఉరిశిక్ష అమలు చేస్తారా? అనేది పెద్ద క్వెషన్ మార్క్ కిందుంది. అట్లానే ఈ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు గొంతు చించుకొని రోడ్ల మీద అగ్రవర్ణాల మీదే పడాలి అనే ఉద్దేశం మాని, అన్యాయం వాళ్ళకెక్కడ జరిగితే అక్కడ వాళ్ళు పోరాటం చేస్తే, చూసే వాళ్ళకి గూడా వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు పోరాడుతున్నారు అనే ఒక ఇది ప్రజలు కలుగుతుంది గానీ, ఇలా పక్షపాత ధోరణితోనో కేవలం అగ్రవర్ణాలనే దుమ్మెత్తిపోయటానికే మనం రోడ్డు మీదకి రావాలి అనేది మానుకుంటే బావుంటుంది. జై హింద్.